welcome to maths class. My name is JL Maths, Government Junior College, BHL. Intermediate second year, Maths 2B, integration. Today our topic is substitution method. Integration by the method of substitution. Integration by the method of substitution. So here మనకి సమాకలనాలను ప్రతిక్షేపణ పద్ధతి ద్వారా సాధించడం. దీంట్లో మనకు మొదటగా కొన్ని సమాకలనాలు ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి సమాకలనాలన్నీ కూడా ప్రామాణిక పద్ధతిలో ఉన్నటువంటి సూత్రాలను ఆధారంగా చేసుకొని సాల్వ్ చేయడం జరిగింది. సో మనము స్టాండర్డ్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో స్టాండర్డ్ ఫామ్స్ బేస్ చేసుకొని ఇప్పటి వరకు మనము ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద సబ్స్టిట్యూషన్ మెథడ్. అంటే కొన్ని సమాకలనాలని మనము డైరెక్ట్గా చేయలేమనంటే వాటిని మనము సూటబుల్ సబ్స్టిట్యూషన్ మెథడ్ని యూజ్ చేసి మనకు కావాల్సినటువంటి స్టాండర్డ్ ఫామ్కి కన్వర్ట్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దట్ వన్. సో మనకి ఇక్కడ ప్రతిక్షేపణ పద్ధతిని ఉపయోగించి ఏం చేస్తామనంటే మనకి కావలసినటువంటి ప్రామాణిక రూపంలో ఇచ్చిన సమాకలనాన్ని మనకు కావలసినటువంటి ప్రామాణిక రూపంలోనికి మార్చుకొని సమాకలనము చేయడం అన్నట్టు. సో ఇక్కడ మనకి ప్రతిక్షేపణ పద్ధతి ఉపయోగించి ఏమేమి చేస్తాము అనంటే బీజీయ త్రికోణమితీయ ప్రమేయాల సమాకలనం చేస్తాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్జిబ్రాయిక్ అండ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ని ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్స్ ని యూజ్ చేసి మనము చేయడం జరుగుతుంది. ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ కి ఫార్ములా వచ్చేసి ఇక్కడ మనకు ఉన్నది చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. దీన్ని ఏ విధంగా నిరూపించాలో కూడా మనం ఫస్ట్ గా నేర్చుకుందాం. ఇక్కడ ఇంటిగ్రేషన్ బై ద మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్, ఈ ఫార్ములా ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఫార్ములా ఏంటిది? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. జీ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఇది ఏ విధంగా వచ్చిందో చూద్దాం. లెట్ ఫస్ట్ ఎల్హెచ్ఎస్ విల్ టేక్ ఇట్ యాజ్ ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో ఇక్కడ మనము జీ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూషన్, మనం వీఆర్ యూజింగ్ సబ్స్టిట్యూషన్ హియర్. సో లెట్ us take g of x is equals to t. Let us take here g of x is equals to t. ఇక్కడ మనం ఏం చేద్దాము, g of x is equals to t అనుకుందాం. అప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ g of x is t dash of x dx dt. t dash of x dx dt. సో అంటే ఈ రెండు పదాలని మనము ఈ సమాకలనంలో సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇంటిగ్రేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ f ఆఫ్ what is g of x? In place of g of x we are writing t. T dash of dx. T dash of dx అంటే ఏంటి? ఇక్కడ place of g dash of dx we are substituting dt. So f of t dt. Integration of f of t dt. Integration of f of t dt, we know the first integration formula, capital F of t plus c. We know this one, capital F of t plus c. So remain what is t? T means g of x. F of g of x plus c. Therefore we will get the answer, final answer, integration of f of g of x to g dash of x dx is equals to capital F of g of x plus c వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ ని మనం సూటబుల్ సబ్స్టిట్యూషన్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు అది మనకి ఎప్పుడైతే మనం ఏదైతే సబ్స్టిట్యూట్ చేస్తున్నామో ఆ విలువ ద్వారా మనం ఆ ఇంటిగ్రేషన్ ని, ఆ సమాకలనాన్ని ప్రామాణిక రూపంలోనికి మారుతుందా లేదా అనేటటువంటిది చెక్ చేసుకోవాల్సిన అవసరము ఉంది. సో ఇక్కడ కూడా మనము g ఆఫ్ ఎక్స్ ని t అనుకుంటున్నాము. అప్పుడు g డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ ఏమవుతుంది? dt అవుతుంది. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి dt. ఎందుకని? g ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు t, g డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి dt is equals to capital F of t plus c. So this is equals to capital F of what is t? T అంటే g of x plus c. Therefore integration of
f of g of x into g dash of x dx is equals to capital F of g of x plus c వస్తుంది. capital F of g of x plus c వస్తుంది. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ప్రాబ్లం కూడా దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఏ విధంగా అయితే మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ని యూజ్ చేసామో ఇదే విధంగా చేయవలసి ఉంటుంది. విల్ డూ ప్రాబ్లమ్స్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e power 2x. ఇక్కడ వెరీ సింపుల్ ప్రాబ్లమ్. దిస్ ఇస్ వెరీ ఫస్ట్ ప్రాబ్లమ్. బేసిక్ మనకి వీ డోంట్ నో ద ఇంటిగ్రేషన్ ఆఫ్ e power 2x dx. e power 2x యొక్క సమాకలనం మనకి తెలియదు. ఇది ప్రామాణిక రూపం కాదు. ప్రామాణిక రూపంలోనికి మార్చాలి అని అంటే we have to convert this integration in terms of standard form. What is the standard form? E power x. Integration of e power x dx ఫార్ములా మనకు తెలుసు. సో అందుకని ఇక్కడ 2x in place of 2x we are substituting t. In place of 2x we are substituting t. 2x ప్లేస్ లో 2x is equals to t అనుకున్నట్లయితే 2 into x differentiation dx is equals to t అంటే so dx is equals to dt by the integration of e power 2x dx is equals to integration of e power 2x. 2x means t. What is dx? dt by 2. So 1 by 2 is a constant term. 1 by 2 integration of e power t dt. What is the integration of e power t? E power t integration is e power t. 1 by 2 e power t plus t. So 1 by 2, what is t? Place of t. Again we are substituting t అనగా ఏంటిది మనకి 2x. సో e power 2x అంటే మనకి ఇచ్చిన సమాకలనాన్ని మొదటగా మనం ఏం చేయాలంటే ప్రామాణిక రూపంలోనికి మార్చుకోవడం కోసము ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి సమాకలనం ఏదైతే ఉందో అది ప్రామాణిక రూపంలో లేదు. దీన్ని ప్రామాణిక రూపంలో ఉన్నటువంటి సమాకలనం ఏంటిది మనకి e power x. కాబట్టి 2x is equals to మనం ఇక్కడ ఏమనుకోవాలి? t అనుకోవాలి. 2x is equals to t అనుకోవాలి. 2 into dx is equals to dt అవుతుంది. dx is equals to by so integration of e power 2x dx, integration of e power 2x అంటే t, dx అంటే dt by this is equals to 1 by 2 అనేటటువంటిది కాన్స్టెంట్ టర్మ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ e power t dt. సో దిస్ is equals to 1 by 2 e power t plus t. ఎందుకని e power t యొక్క సమాకలనము e power t plus t. 1 by 2 e power t. t into what is t? t అంటే ఏంటి ఇక్కడ 2x కనుక e power 2x plus t. Evaluate e power tan inverse x by 1 plus x square dx. Integration of e power tan inverse x by 1 plus x square. సో ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం చూడగానే సూటబుల్ సబ్స్టిట్యూషన్ అనేటటువంటిది ఇంపార్టెంట్. సో ఇక్కడ tan inverse x is equals to t. Let us take tan inverse x is equals to t. సో ఎందుకని tan inverse x is equals to t తీసుకుంటున్నాము అని అంటే tan inverse x యొక్క డిఫరెన్షియేషన్, we know the differentiation of tan inverse x is 1 by 1 plus x square dx is equals to so 1 by 1 plus x square dx is equals to d. ఈ రెండు వాల్యూస్ ని tan inverse x is equals to t and 1 by 1 plus x square dx is equals to dt ని ఇంటిగ్రేషన్ లో ప్రతిక్షేపించినట్లయితే, సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇట్ విల్ బి కన్వర్ట్ ఇంటూ స్టాండర్డ్ ఫార్మ్. సో ఇక్కడ చూద్దాం మనము ఇంటిగ్రేషన్ ఆఫ్ e power tan inverse x ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి dx by 1 plus x square. సో దీన్ని ఏ విధంగా రాసుకున్నాం? 1 plus x square ఇంటూ so this is equals to e power what is tan inverse x? Tan inverse x is equals to t into 1 by 1 plus x square dx. 1 by 1 plus x square dx is equals to ఏంటి? సో ఇది e power t dt. ఇంటిగ్రేషన్ ఆఫ్ e power t dt. ఇంటిగ్రేషన్ ఆఫ్ e power t dt is equals to ఏంటి మనకి? e power t plus t. What is e power t? What is t? t అంటే ఏంటి? tan inverse x. e power tan inverse x plus t. power tan inverse x plus t వస్తుంది. సో జాగ్రత్తగా మనము సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు దేన్ ఈజ్ ఈక్వల్స్ టు మనం t అనుకోవాలనేటది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకని మనకు ముందుగానే tan inverse x యొక్క డిఫరెన్షియేషన్ మనకి తెలిసి ఉండాలి. tan inverse x డిఫరెన్షియేషన్ ఏంటి? 1 by 1 plus x square dx is equal to సో ఇది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది? e power tan inverse x plus t వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసినట్లయితే ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ log x whole square by x dx.
log x whole square by x dx. సో ఇక్కడ మనకి ఇది చూడగానే తెలిసిపోతుంది. కెన్ అస్యూమ్ దట్ log x is equals to t. వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ log x? log x యొక్క అవకలనము. సో ఇక్కడ మనము దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఇదే సమాకలనాన్ని ఇంటిగ్రేషన్ ఆఫ్ log x whole square into dx by this, you can write it as dx by this is equals to log x. log x అంటే ఏంటి మనకి? t place of log x we are writing t, so t square into dx by x. What is the dx by x? dx by x is equals to dt. ఇక్కడ మనకి చూసినట్లయితే తెలుస్తుంది dx by x is equals to ఏమొచ్చింది మనకి? dt. సో t స్క్వేర్. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టాండర్డ్ ఫార్మ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x to the power of n dx. what is the formula of integration of x to the power of n dx? x power n plus 1 by n plus 1 plus c. x power n plus 1 by n plus 1 అంటే ఇక్కడ t స్క్వేర్ యొక్క సమాకలనం ఇంటిగ్రేషన్ ఆఫ్ t స్క్వేర్ x t క్యూబ్ by 3 plus c క్యూబ్ by 3. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు t. వాట్ ఈస్ t? t అంటే ఏంటి? log x. t అంటే ఏంటి మనకి? log x ఈక్వల్స్ ఏమొస్తుంది మనకి? log x హోల్ క్యూబ్ by 3 plus c వస్తుంది. ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin of tan inverse x by 1 plus x square dx. ఈ ప్రాబ్లం చూడగానే మనకి తెలిసిపోతుంది. we have to assume tan inverse x is equals to t. ఇక్కడ మనం దేని is equals to t అనుకోవాలి? tan inverse x. ఎందుకనంటే tan inverse x యొక్క అవకలనం మనకు తెలుసు. వాట్ ఈస్ ద tan inverse x డిఫరెన్షియేషన్ ఆఫ్ tan inverse x is 1 by 1 plus x square dx into. సో ఇక్కడ ఉన్నటువంటి sin of tan inverse x by 1 plus x square dx ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఇంటిగ్రేషన్ ఆఫ్ sin of tan inverse x into 1 by 1 plus x square అటువంటి సమాకలనాన్ని విడగొట్టి రాసుకుంటున్నాం. sin of tan inverse x ముందు రాస్తున్నాం. నెక్స్ట్ ఏం రాస్తున్నాము? dx by 1 plus x square. సో 1 plus x square into x. ఈ విధంగా రాసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ sin of tan inverse x ఇన్ ప్లేస్ ఆఫ్ sin of tan inverse x. tan inverse x అంటే ఏంటి? t. సో sin t to 1 by 1 plus x square dx. 1 by 1 plus x square dx is equals to ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ sin t dt. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin t dt ఏంటి మనకి? మైనస్ cos t plus t. ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ sin t ఫార్ములా మైనస్ cos t. సో sin t యొక్క సమాకలనము మైనస్ cos t. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ cos. వాట్ ఈస్ t? t అంటే tan inverse x. t అంటే tan inverse x మైనస్ cos ఆఫ్ tan inverse x ప్లస్ c వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x స్క్వేర్ బై 1 ప్లస్ x టు ది పవర్ ఆఫ్ 6. సో ఇక్కడ మనకి దేని ఈజ్ ఈక్వల్స్ టు అనేటటువంటిది మనము జాగ్రత్తగా తీసుకోవాలి. సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసేటప్పుడు పైన ఉన్నటువంటిది న్యూమరేటర్ లో మనకి ఏముంది? 3x స్క్వేర్ ఉంది. అంటే మనము దేన్నైతే అస్యూమ్ చేసుకుంటామో దాన్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు 3x స్క్వేర్ ఏ విధంగా వస్తుంది అనేటటువంటిది ఆలోచించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి x టు ది పవర్ ఆఫ్ 6 ఉంది. x టు ది పవర్ ఆఫ్ 6 లో ఏం చేద్దాము? లెట్ us take x క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు t. మనం ఏమనుకుందాము? x క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు t అనుకున్నట్లయితే x క్యూబ్ డిఫరెన్షియేషన్, ద డిఫరెన్షియేషన్ ఆఫ్ x క్యూబ్ ఇస్ 3x స్క్వేర్ dx is equals to, అంటే x క్యూబ్ యొక్క అవకలనం ఏంటిది మనకి? 3x స్క్వేర్ dx is equals to. సో ఇక్కడ మనము ఈ ఇంటిగ్రేషన్ ఇక్కడ ఉన్నటువంటి సమాకలనాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 1 plus x to the power of 6 ని x క్యూబ్ హోల్ స్క్వేర్ ఇంటూ రిమైనింగ్ పార్ట్ న్యూమరేటర్ లో ఉన్నటువంటి పార్ట్ ఏంటిది? 3x స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 by 1 plus x cube. What is x cube? X cube is equals to t. So t square into 3x square dx. 3x square dx అంటే ఏంటి? dt. 1 by 1 plus t square into, so this is equals to tan inverse t plus c. Equals to tan inverse t plus c. Evaluate integration of log of 1 plus x by 1 plus x d. Log of 1 plus x by 1 plus x. ఇక్కడ మనకి log of 1 plus x is equals to t. You can take log of 1 plus x is equals to t because log x differentiation is 1 by x. Log of 1 plus x differentiation is 1 by 1 plus x dx is equals to 1 by 1 plus x dx is equals to
సో ఈ ఇంటిగ్రేషన్ మనం ఏ విధంగా రాసుకోవచ్చు? ఇంటిగ్రేషన్ ఆఫ్ log of 1 plus x into 1 by 1 plus x into, so this is equals to log of 1 plus x. What is log of 1 plus x? Log of 1 plus x is equals to ఏమనుకున్నాం మనము? t అనుకున్నాం. t into 1 by 1 plus x dx. 1 by 1 plus x dx is equals to integration of t dt. Integration of t dt అంటే ఏంటిది? t square by 2 plus t. t square by 2 plus. What is t here? t అంటే ఏంటి మళ్ళీ? log of 1 plus x. సో అందుకని ఇక్కడ this is equals to log of 1 plus x whole square by 2, log of 1 plus x whole square by 2. అంటే ఎక్కడైతే t ఉందో ఆ t ప్లేస్ లో మనము t అంటే ఏమనుకున్నాము? t ఈజ్ ఈక్వల్స్ ఏంటిది? log of 1 plus x కాబట్టి ప్లేస్ ఆఫ్ t అగైన్ సబ్స్టిట్యూట్ log of 1 plus x whole square by 2 t. Evaluate integration of 1 by 1 plus 5x under root of 1 plus 5x. So you can take here 1 plus 5x is equals to t. 1 plus 5x is equals to t means 1 differentiation is 0. 5x differentiation 5 into dx is equals to dt. Then dx is equals to dt by 5. dx is equals to dt by 5. So this you can write it as 1 by root t. So what is dx? dx and dt by 5. Root t యొక్క ఇంటిగ్రేషన్ 1 by 5 is a constant of root t. Root 1 by root t అంటే t to the power of minus 2. t to the power of minus 2. So t to the power of x to the power of n formula. What is x to the power of n formula? X power n plus 1 by n plus 1. Same formula you are using. So t to the power of minus 1 by 2 plus 1 by minus 1 by 2 plus 1 plus t. So this is equals to 1 by 5 into t to the power of minus 1 by 2 plus 1 means 1 by 2 by 1 by 2 plus t. So this you can write it as 2 by 5 root t plus t by 5 t plus. What is t? t is equals to 1 plus 5x. Again we are substituting t. t place లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనము? 1 plus 5x. So 2 by 5 under root of 1 plus 5x plus t. 2 by 5 under root of 1 plus 5x plus t. Next problem, evaluate integration of sin square x by 1 plus tan x whole cube whole square dx. 1 plus tan x whole square. So this is equals to 1 plus tan x. Here 1 plus tan x is equals to t. Assume that 1 plus tan x is equals to, so 1 differentiation is 0. Tan x differentiation is secant square x dx. So secant square x dx is equals to dt. So secant square x dx is equals to dt. ఈ ఇంటిగ్రేషన్ ఇక్కడ ఉన్నటువంటి సమాకలనాన్ని మనం ఏం రాసుకోవచ్చు? ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x by 1 plus tan x whole square into, so this is equals to integration of 1 by 1 plus tan x whole square into secant square x integration of 1 plus tan x. What is 1 plus tan x అంటే t. So 1 by t square into secant square x dx. Secant square x dx is equals to ఏంటిది? dt. So this is equals to t square. 1 by t square అంటే t to the power of minus 2 dt. t to the power of minus 2 integration t to the power of minus 2 plus 1 by minus 2 plus 1 plus t. So minus 2 అంటే అర్థమైంది? minus 2 plus 1 అంటే minus 1. t to the power of minus 1 అంటే 1 by t. 1 by t plus t. So this is equals to minus 1 by t అంటే ఏంటిది? 1 plus tan x. t is equals to, next problem, evaluate integration of cos x by 1 plus sin x whole square. So ఇక్కడ చూడగానే 1 plus sin x is equals to t. So 1 differentiation is 0. Sin x differentiation is cos x dx is equals to, so ఈ ఇంటిగ్రేషన్ మనం ఏ విధంగా రాసుకోవచ్చు? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 1 plus sin x whole square into cos x dx. So this is equals to integration of 1 by 1 plus sin x whole square means t square cos x dx. Cos x dx అంటే ఏంటి? సో ఇక్కడ ఏమొస్తుంది మనకి? t to the power of minus 2 dt. సేమ్ ప్రాబ్లం. t to the power of minus 2 dt. t to the power of minus 2 యొక్క సమాకలనము minus 1 by t plus t. minus 1 by t plus t. This is equals to minus 1 by t. t అంటే ఏంటిది? 1 plus sin. Place of t substitute 1 plus sin x. Next problem, evaluate cube root of sin x to cos x.
So here assume sin x is equals to t. Sin x differentiation is cos x dx is equals to d. Sin x differentiation is cos x dx is equals to d. So this you can write it as cube root of sin x. Cube root of sin x అంటే అర్థమైంది sin x whole to the power of 1/3 into cos x. So this is equals to integration of sin x అంటే t కనుక t to the power of 1/3 cos x dx. Cos x dx అంటే ఏంటి మనకి? సో t to the power of 1/3 dt. సో x power n ఫార్ములా. x power n ఫార్ములా ఏంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ x power n plus 1 by n plus 1 plus c. Same formula you are using t to the power of 1/3 plus 1 by 1/3 plus 1 plus c. So 1/3 plus 1 అంటే 4/3 by 4/3. t to the power of 4/3 by 4/3. So this you can write it as 3/4 t to the power of 4/3. This is equals to 3/4. What is t? t అంటే ఏంటి మనకి? sin x కనుక sin x whole to the power of 4/3 sin x whole to the power of 4/3. Next problem, evaluate e power x into 1 plus x by cos square x into e power x dx. x into e power x. So x into e power x is equals to t. Assume x into e power x is equals to. సో ఇక్కడ డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు దీన్ని పద్ధతిలో చేయాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ యువి ఇక్కడ అవకలనం చేసేటప్పుడు ఏంటిది u ఇంటూ వి మెథడ్ లో చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తున్నాము? ఎక్స్ డిఫరెన్షియేషన్ ఇస్ 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ రైట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ ఈ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఈజ్ ఈ పవర్ ఎక్స్ టు డిఎక్స్ ఈక్వల్స్ టు డిటి. ఇఫ్ యు టేక్ కామన్ ఈ పవర్ ఎక్స్ కామన్ తీసినట్లయితే ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 plus x dx ఈక్వల్స్ టు. సో ఈ ఇంటిగ్రేషన్ ని మనం ఈ విధంగా రాసుకుంటున్నాము. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by cos square x into e power x into e power x into 1 plus x dx. e power x into 1 plus x dx, you write it as a single term because e power x into 1 plus x dx is equals to dt. Substitute in terms of, convert in terms of 1 by cos square t. 1 by cos square t means secant square t dt. 1 by cos square t అంటే secant square t dt. secant square t యొక్క సమాకలనము ఇంటిగ్రేషను tan t plus t. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు tan, వాట్ ఈస్ t? t అంటే ఏంటిది? x ఇంటూ ఈ పవర్ x. t అంటే x ఇంటూ ప్లస్ t. సో tan ఆఫ్ x ఇంటూ ఈ పవర్ x ప్లస్ t. సో ఇక్కడ మనము జాగ్రత్తగా చేయాల్సినటువంటిది u ఇంటూ వి మెథడ్ ని యూజ్ చేసి డిఫరెన్షియేషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఎవాల్యుయేట్ ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. చూడగానే మనకు అర్థమైపోతుంది ఈ పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు టీ. అస్యూమ్ ఈ పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు టీ. వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్? పవర్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు డిటి. పవర్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు డిటి. సో దిస్ ఇస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ పవర్ ఎక్స్. సో ఈ ఇంటిగ్రేషన్ మనం ఈ విధంగా రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి? డిటి. సైన్ టీ యొక్క ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ ఈజ్ మైనస్ కాస్ టీ ప్లస్ టీ. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కాస్ టీ. టీ వాట్ ఈస్ టీ? ఈ పవర్ ఎక్స్ ప్లస్ టీ. పవర్ ఎక్స్ ప్లస్ టీ. One more problem, evaluate integration of 1 by x into log x dx. 1 by x into log x dx. So here log x is equals to t. Assume log x is equals to t. What is the differentiation of log x? 1 by x dx is equals to dt. This you can write it as integration of 1 by log x into dx by x. ఈ సమాకలనాన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? ఈ విధంగా రాసుకోవచ్చు. So this is equals to integration of 1 by log x. Log x అంటే ఏంటి? t. Log x is equals to t. dx by x. dx by x is equals to. So this is equals to log t plus t. So this is equals to, what is log t? Log of log x plus log of log x. ఇది వర్క్ షీట్ ని, దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ని జాగ్రత్తగా చేయాలి. అన్ని కూడా using substitution. So already మనము everywhere we are discussed here 7x
7x is equals to, assume as t. Here x square is equals to t, or 1 by x square, 1 plus x square is equals to t. Here you assume as 7x plus 3 is equals to t. Here you assume 1 plus 5x is equals to t. In this problem, x to the power of 4 is equals to t. Take x to the power of 4 is equals to t. Next, in this problem, you take x square is equals to t. Okay, here e power x log x means x by x is equals to 1. So directly you can do it, this problem. X to the power of 9 is equals to t. In this problem, you take x to the power of 9 is equals to t. Thank you very much.